హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నాం అంటే అలెక్సా ఎకో షోని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. అండ్ నార్మల్ ఎకో డాట్కి ఎకో షోకి డిఫరెన్స్ ఏం లేదండి. ఎకో షో అంటే చూపించడం, ఓకే. సో దానికంటూ ఒక డిస్ప్లే ఉంటుంది. ఎకో డాట్ అంటే జస్ట్ ఇలా ఒక బాల్ లా ఉంటుంది, ఓకే. సో ఇలా డిఫరెంట్ డాట్స్ అయితే ఉంటాయి. అయితే వీటికి దీనికి తేడా ఏంటి అంటే, అండ్ వెరీ సింపుల్ అండి. మీకు ఈ డాట్ ఏదైతే చేస్తుందో షో కూడా అదే చేస్తుంది. కాకపోతే అందులో డిస్ప్లే అనేది ఒకటి ఉంటుంది. డిస్ప్లే ఉండటం వల్ల మనకి యూట్యూబ్ కానీ ఇలాంటివి చూసుకోవడానికి ఈజీ ఉంటుంది, ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. బట్ ఇది వచ్చేసి మీకు లైక్ 3000 ఈ రేంజ్లో పడితే ఇది 5000 దాకా పడుతుంది, ఓకే. సో ఏం తీసుకోవాలి అనేది కంప్లీట్గా మీ బడ్జెట్ మీద బేస్ అయ్యి ఉంటుంది, ఓకే. సో ఈ రెండు చేసే పని ఒకటే. వాటికంటే కూడా కొంచెం అడ్వాన్స్డ్గా మనం డిస్ప్లే మోడ్లోకి వెళ్తే ఎకో షో 5 ఉంటుంది, ఎకో షో 8 ఉంటుంది, ఎకో షో 10.1 ఉంటుంది. అండ్ ఎకో షో 10.1 వచ్చేసి ఆల్మోస్ట్ 25,000 రూపీస్ ఉంటుంది. ఇక కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎకో షో 8 అని చెప్పేసి అయితే ఉంది. ఇందులో మనకి 5 ఉంటుంది అండ్ 10.1 ఉంటుంది. బ్లూటూత్ ఉంటుంది అండ్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇందులో ఉంటాయి మనకి. సో ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వీటితో పాటు మనకి ప్రైమ్ మ్యూజిక్ కానీ, ప్రైమ్ వీడియో కానీ, జియో 7 కానీ ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కానీ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్గా వాళ్ళు ఎలా డెకో ఉంది ఏంటి అనేది క్లియర్గా దీని మీద అయితే మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక అంతే, ఇంకేం లేదు. సో సీల్ని మనం యాపిల్ పీల్ చేసినట్టు పీల్ చేయటం అంతే. వెరీ సింపుల్. ఓపెన్. చూసారు కదా ఎంత బాగా ఇచ్చారు. అండ్ దీంట్లో ఒక ఎకో మాన్యువల్ అండ్ సేమ్ అన్నిటికీ ఒకటే పవర్ అడాప్టర్ది పవర్ కార్డు. ఇంకా అందులో ఇంకేం ఉండదు బాక్స్లో. సో ఈ రెండు మాత్రమే ఉంటాయి. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. వావ్, చాలా బాగుంది. బ్లాక్ అండ్ బ్లాక్ కాబట్టి మీకు కొంచెం ఫోకస్కి ఇబ్బంది పడవచ్చు. ఈ కవర్ని అయితే మనం రిమూవ్ చేద్దాం, ఓకే. అండ్ మీకు కంప్లీట్గా ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకి డిస్ప్లే. అండ్ ఇది వచ్చేసి మనకి 8 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కెమెరా అయితే మీకు కనిపిస్తుంది, చూసారు కదా. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆఫీస్లో పెట్టుకున్నా, లేదనుకుంటే ఇంట్లో హాల్లో పెట్టుకున్నా సరే, చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళని మానిటర్ చేయాలి అనుకున్నా, ఆఫీస్లో స్టాఫ్ని మానిటర్ చేయాలన్నా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మనకి ప్రైవసీ కావాలి అనుకున్నట్లయితే జస్ట్ ఇగోండి ఇలా అంటే మనకి కంప్లీట్గా కెమెరా అనేది కవర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ పైన మనకి 3 బటన్స్ ఉంటాయి. ఒకటి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి మైక్రోఫోన్ కూడా మీరు ఆఫ్ కావాలంటే ఆఫ్ చేయొచ్చు, ఆన్ కావాలంటే ఆన్ చేయొచ్చు. ఇది కూడా మనకి సింపుల్గా చెప్పాలి అంటే ప్రైవసీ పర్పస్ అనమాట, ఓకే. అండ్ ఇదంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అండ్ ఇందులోనే మనకి ఒక 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. మేబీ నాకు తెలిసి 50mm ప్లస్ డ్రైవర్స్ అయితే వాడేమని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పోర్ట్. సో మనం దీన్ని ఛార్జింగ్ అయితే చేయలేం, డైరెక్ట్గా పవర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటు ఇంకొక ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే కంప్లీట్గా రబ్బర్ టైప్ అయితే ఇచ్చారు. సో అంటే మనం ఎప్పుడైనా పెట్టేటప్పుడు జారకుండా ఉండడం కోసం. This device is ready. Hi there. Welcome to your new Echo Show. I'm excited to show you a few things that you may not have tried yet. ఇప్పుడు ఈ అలెక్సా ఎవరికి యూస్ఫుల్? ఎవరైతే హోమ్ ఆటోమేషన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎకో షో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎకో షో తీసుకోవాల్సినంత నీడ్ ఉందా అంటే జనరల్గా నా పర్సనల్ ఆస్పెక్ట్ కానీ చూసుకుంటే ఎకో షో అవసరం లేదండి. ఎకో డాట్ అనేది మోర్ దాన్ ఎనఫ్ అని చెప్తాను. మీరు మీ హోమ్ని స్మార్ట్ హోమ్గా చేసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఒక 30,000లో మీ హోమ్ మొత్తం కూడా స్మార్ట్ చేసేసుకోవచ్చు. అండ్ దాని మీద వీడియో చేయమంటే డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను, ఓకే. సో ఈ వీడియో కానీ నాకు లైక్స్ ఎక్కువ వస్తే ఇలా స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ మీద కూడా వీడియోస్ అయితే చేస్తాను. సరే, ఈ ఎకో షో అనేది ఎవరికి ఎక్కువగా సజెస్టబుల్ అంటే వెరీ సింపుల్. మీరు కిచెన్ రూమ్లో ఉంటారు. సో అక్కడ మీరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఎకో షో చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మీరు వీడియో డోర్ బెల్స్ ఏమైనా పెట్టారనుకోండి. సో ఆ వీడియో డోర్ బెల్కి ఈ ఎకో షో అయితే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎవరైనా సరే డోర్ బెల్ ప్రెస్ చేశారనుకోండి, కంప్లీట్గా అలెక్సాలో మనకి రింగ్ అవుతుంది. రింగ్ అయ్యి అలెక్సాలోనే కనిపిస్తూ ఉంటుంది ఎవరు వచ్చారు ఏంటి అనేది. అండ్ ఇది ఒక సేఫ్టీ ఫీచర్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది. అండ్ ఇదే కాకుండా మీరు ఆఫీస్లో ఉన్నారు, మీ కిడ్ అండ్ మీరు మీ కిడ్ని వేరే ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేశారు. సో వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు మీ
కిడ్నీ అనేది చూసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే మీ కిడ్స్ ఆల్మోస్ట్ 4 o'clock వచ్చేసరి మీరు 6 అవుద్ది వచ్చేసరికి, మీ కిడ్స్ ఇంట్లోకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అదొక సేఫ్టీ అనమాట. ఓకే, మీరు మానిటర్ అయితే చేసుకోవచ్చు, ఏం చేస్తున్నారు, ఎలా తిరుగుతున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు మానిటర్ చేయొచ్చు. అండ్ ఎకో షోలోనే హై అండ్ ఫ్లాగ్షిప్ ఒకటి ఉంటుంది, అది వచ్చేసి కంప్లీట్గా మనకి ట్రాకింగ్ కూడా ఉంటుంది. మనం ఎటు తిరిగితే అటు తిరిగిద్ది గింబల్ లాగా. ఓకే, అండ్ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అయితే అది ఆల్మోస్ట్ 25,000 రూపీస్ దాకా పడుతుంది. డెఫినెట్గా యూజ్ ఉంది అనుకుంటే అది పర్చేస్ చేసుకోండి, లేదనుకుంటే లేదు. అండ్ దీంట్లో వచ్చే ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఎకో షోలో మనం 3 పనులు చేస్తామండి. హోమ్ ఆటోమేషన్కి యూజ్ అవుతుంది, నెంబర్ 2 కమ్యూనికేషన్కి యూజ్ అవుతుంది, నెంబర్ 3 సేఫ్టీకి యూజ్ అవుతుంది. సరే, హోమ్ ఆటోమేషన్లో మీరు ఏ లైట్స్ని కానీ, ఫ్యాన్స్ని కానీ, ఆర్ హీటర్స్ని కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరైతే కస్టమైజ్ చేసి మీరు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చండి. నెక్స్ట్ కమ్యూనికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఎలా ఉంది, వీడియోస్ ఓపెన్ చేయమంటే వీడియోస్ ఓపెన్ చేస్తుంది, యూట్యూబ్ ఓపెన్ చేయమంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తుంది, ఏదైనా పర్టికులర్గా మూవీ కావాలి అనుకుంటే మూవీ ఓపెన్ చేస్తుంది, ఈవెన్ అది ప్రైమ్లో ఉంటే, లేకపోతే ఓపెన్ చేయదు. ఓకే, అండ్ ప్రైమ్లో ఏదైనా మీరు మూవీ చూడాలనుకుంటే చూసుకోవచ్చు. అండ్ మీ పిల్లలతో రైమ్స్ ఇలాంటివి ఏమైనా సరే కిడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే అది మనకి షేర్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఇట్స్ ఏ ఇంటరాక్టివ్ లెర్నింగ్ అంటాం కదా, సో అలా అదైతే యూజ్ అవుతుంది. కమ్యూనికేషన్ పరంగా కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ సేఫ్టీ సెక్యూరిటీ పరంగా కానీ చూసుకుంటే అఫ్ కోర్స్ మనకి నార్మల్ ఎకో డాట్స్లో లేనిది ఇందులో ఉండేది ఏంటి అంటే, మీకంటూ ఎటువంటి వైరింగ్ అవసరం లేకుండా మీ వీడియో డోర్ బెల్, లైక్ వీడియో డోర్ బెల్ మీద ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో అనేది ఇలా ఉంటుంది, డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో డోర్ బెల్ దీనికి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయి బయట ఎవరు వచ్చారు ఏంటి అనేది క్లియర్గా మనకి తెలుస్తుంది. ఓకే, అండ్ మీకు ఆ వీడియో డోర్ బెల్లో మీ మొబైల్ కూడా కాల్ వస్తుంది, అండ్ ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు డోర్ ఓపెన్ చేయాలా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఎక్కువగా ఈ కేబుల్ ఆపరేటర్స్ ఇలాంటి వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఎకో షోలో మనం ముందుగానే చూసుకొని ఎవరు వచ్చారో చూసి సేఫ్టీ గేట్ ఉన్నా లేకపోయినా సరే మనం డోరే ఓపెన్ చేయకపోతే ఏ ప్రాబ్లం లేదు. ఇలా ఈ 3 waysలో మనకి అలెక్సా అయితే యూజ్ అవుతుంది. అండ్ ఎలా అయితే మనకి ఎకో డాట్ యూజ్ అవుతుందో అది కూడా అలానే కమాండ్స్ని అయితే స్వీకరిస్తుంది. దానికి ఏం ఎక్స్ట్రాగా పెద్ద పవర్స్ ఏమి ఉండవు. ఓకే, ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్ పవర్స్ ఏమి ఉండవు, ఎకో డాట్ లాగే, కాకపోతే అదొక ట్యాబ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ అలానే రెగ్యులర్గా యూజ్ చేయలేను కూడాను. అండ్ దీంతో పోలిస్తే సౌండ్ అవుట్పుట్ కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది అంతే. ఓకే, అండ్ నేనైతే రికమెండ్ చేయను, డెఫినెట్గా తీసుకుందాం. ఈ 3 పరంగా బాగుంటుంది, కమ్యూనికేషన్ పరంగా అండ్ హోమ్ ఆటోమేషన్ పరంగా, అండ్ నెక్స్ట్ మనకి సేఫ్టీ సెక్యూరిటీ పరంగా కానీ చూసుకుంటే బాగుంటుంది అనుకుంటే అలెక్సా తీసుకోండి ఎకో షో, లేదంటే తీసుకోకండి. అండ్ దీని యొక్క స్పీడ్ కూడా ఆల్మోస్ట్ నేను 2 చెక్ చేసి చూశాను, ఎందుకంటే నేను వీడియో ఎప్పుడో చేశాను, కాకపోతే వీడియో అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకని చెప్పి నేనైతే ఆ వీడియోని మళ్ళీ ఇప్పుడు రీక్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సరే ఇప్పుడు నేను ఒకసారి ఆన్ చేస్తాను, చూడండి ఎంత ఫాస్ట్గా ఆన్ అవుద్దో. అలెక్సా, టర్న్ ఆన్ స్టూడియో ప్రొఫైల్. విత్ ఇన్ 1 సెకండ్లో అదైతే గ్రాప్ చేస్తుంది. అలెక్సా, టర్న్ ఆఫ్ స్టూడియో ప్రొఫైల్. విత్ ఇన్ 1 సెకండ్లో అది మనకి కంప్లీట్గా కమ్యూనికేషన్ అంతా కూడా వచ్చేస్తుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వైర్లెస్లో ఉంటుంది. అండ్ రెట్రోఫిట్ బోర్డ్స్ ఉంటాయి మీకు, హోమ్మేట్ అని చెప్పేసి, వాటి యొక్క లింక్స్ అన్నీ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. హోమ్మేట్ నుంచి 4 node స్విచ్ బోర్డ్స్ ఉంటాయి, అవి తీసుకోండి, డైరెక్ట్గా మీ స్విచ్ బోర్డ్స్కి కనెక్ట్ చేసేసుకోవచ్చు. అలెక్సా ఒకటి తీసుకోండి, అలెక్సా ఆటోమేటిక్గా దానికి కనెక్ట్ అయిపోతుంది. సింపుల్, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అదొక 2000 ఉంటుంది, ఇది ఒక 3500 ఉంటుంది. అండ్ ఈ అలెక్సా ఒకటి సరిపోతుంది. అండ్ మీరు మొబైల్ త్రూ కూడా ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు, అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. అండ్ ఇక్కడ మీరు దీన్ని డైరెక్ట్గా ఆన్ అయితే చేసుకోవచ్చు, చూడండి. ఇలా మొబైల్ త్రూ అయినా చేసుకోవచ్చు, లేదా దాని త్రూ అయినా చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది హోమ్ ఆటోమేషన్ చేసుకోవాలి అంటే. పెద్ద ఎక్కువ కాస్ట్ కాదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బోర్డు, ఒక ఎకో డాట్ తీసుకోండి, లేదు ఎకో డాట్ ఎక్కువ అనిపిస్తే అది కూడా పక్కన పెట్టేసేయండి. బోర్డు తీసుకోండి, దానికి కనెక్ట్ చేసుకోండి. కాకపోతే మీ హౌస్లో డెఫినెట్గా ఒక వైఫై అయితే ఉండాలి. ఓకేనా, అంతే, ఇంకేం దానికి రిక్వైర్మెంట్ ఉండదు. ఓకే, వైఫై ఉంటే నార్మల్గా అందులో క్లియర్గా వైరింగ్ డయాగ్రామ్ ఉంటుంది, మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు అసలు వైరింగ్ మీద మీకు చాలా డౌట్స్ ఉంటాయి, ఒకవేళ డౌట్స్ ఉంటే మాత్రం ఎలక్ట్రీషియన్తో ఇన్స్టాల్ చేయించుకోండి. అలెక్సా, టర్న్ ఆన్ హాల్ ట్యూబ్. ఓకే, సో ట్యూబ్ అయితే ఆన్ అయిపోయింది. అలెక్సా, టర్న్ ఆఫ్ హాల్ ట్యూబ్. ఓకే, షో మీ కెమెరా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనకి వీడియో డోర్ బెల్కి అయితే ఇది కనెక్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడ హాల్లో నుంచే కూర్చొని చూడొచ్చు అనమాట. అండ్ నేను ఇప్పుడు దాన్ని బయటికి వెళ్ళి ఆ డోర్ని తీసి నేను మీకైతే ఇక్కడ కనిపిస్తా చూడండి. అందుకని చెప్పేసి నెట్ అయితే బాగా స్లో ఉంది, లేకపోతే వెంటనే చాలా ఫాస్ట్గా అయితే మనకు కనెక్ట్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడు బయటకు వెళ్తాను చూడండి, కనిపించట్లేదా? ఇప్పుడు చూడు, కనిపిస్తున్నానా? అయితే ముందుకే రికార్డ్ అయ్యి ఉన్నది అయితే అది లాగా. ఇప్పుడు కనిపిస్తున్నానా?
వీడియో అయితే ల్యాగ్ ఉంది. సో నెట్ కంప్లీట్గా అంతా సెటప్ అయిపోయిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇలాంటి ల్యాగింగ్ ఇష్యూస్ ఏముండవు. సో ఫ్రెండ్స్ అది అండ్ అలెక్సా తీసుకుంటారా లేదనేది కంప్లీట్గా మీ ఇష్టం. నేనైతే పెద్దగా రికమెండ్ అయితే చేయను. ఎకో డాట్ తీసుకోండి సరిపోతుంది. అండ్ వాటి యొక్క లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.